చర్మానికి మంచి కాంతివంతంగా రావాలి అనంటే, చర్మంలో గ్లో రావాలి అనంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా చేయాలి? వీటన్నిటికీ సందేహాలు ఉన్నాయి. వాటికి అన్నిటికీ ప్రశ్నలు ఉన్నాయి అనంటే, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో మీ సందేహాలకి, మీ ప్రశ్నలకి అన్నిటికీ జవాబిస్తుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి సందేహాలు ఎన్నో ఉంటాయండి. స్కిన్‌లో మనకి మార్పులు రావాలి, నేను కొద్దిగా స్కిన్ మంచిగా కనిపించాలి, నా యూనిఫామ్ టోన్, నా స్కిన్ కలర్, మీరు ఛాతీ పైన, భుజం పైన ఉన్న చర్మంకి, ముఖం పైన ఉన్న చర్మానికి, రంగుకి మార్పు చూసుకొని అసలు నాకు ఈ కలర్‌లోకి నాకు వస్తే చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమనే నేను మీకు ఇవాళ ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో చెప్తున్నానండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు మనకి నలుపు కానీ, డల్ స్కిన్ కానీ, డ్రై స్కిన్ అయినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. ముఖ్యమైనది సన్ స్క్రీన్ అండి. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్ అనే అంటాను నేను. ఎందుకనంటే ఫస్ట్ మీకు ట్యాన్ కావాల్సిన దానికి కారణం సన్లైట్, సూర్యుడు వెలుతురు. ఎండలోకి వెళ్ళటం, ఎండలో తిరగటం, అలానే మీరు ఎండలో నిలబడటం అని కాదండి. మీరు సూర్యుడు వెలుతురు తగులుతున్నంతసేపు మీ చర్మం పైన ట్యాన్ అయ్యే కారణాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ట్యాన్ అవ్వటానికని సన్లైటే కాకుండా యూస్ చేసే వాటర్, ఫేస్కి వాష్ చేసుకునే వాటర్, ఆరో వాటర్ కానీ లేకుండా, మంచి వాటర్ లేకుండా ఉంటే కనుక దానితోటి కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. అలానే మీకు ఫేస్ పైన కూడా ట్యాన్ అవుతూ ఉంటుంది. చాలామంది యూఎస్కి వెళ్ళినప్పుడు, యూకేకి వెళ్ళినప్పుడు, ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నలుపు అనేది రాకుండా ఉండాలి అని అంటే మాత్రం ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే సన్లైట్కే కాకుండా పొల్యూషన్కి, డస్ట్కి కూడా బాగా ఎక్స్పోజర్ అవుతూ ఉంటామండి మనం. ఎస్పెషలీ మనము ఈ సిటీస్లో కానీ, టౌన్స్లో కానీ ఉంటే గనక మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఈ పొల్యూషన్ అనేది మనకి బాగా విపరీతంగా ప్రాబ్లం అవుతుంది. పొల్యూషన్ గురించి మనకు తెలుసండి, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఈ డస్ట్ పార్టికల్స్ మీరు ఒక రోడ్ మీద ప్రయాణం చేశారనుకోండి, మీరు కేవలం ఏది పెట్టుకోకుండా, సన్ స్క్రీన్ కానీ ఏది పెట్టుకోకుండా మీరు అలా ప్రయాణం చేసిరండి, వచ్చి మీరు ఒక సాఫ్ట్ కాటన్ తోటి, వాటర్ తోటి మీరు డిప్ చేసి దాంతోటి మీ చర్మం పైన ఇలా జస్ట్ నీట్గా క్లీన్ చేయండి. గట్టిగా రుద్దొద్దండి, జస్ట్ కేవలం నీట్గా క్లీన్ చేయండి. మీరు చూస్తారు కాటన్ పైన ఎంత నలుపు పడి ఉంటుంది. సో ఇంత డస్ట్ మన చర్మం పైన పడ్డప్పుడు న్యాచురలీ అది డల్ స్కిన్కి కారణం అవుతుంది, అలానే డ్యామేజ్ కూడా చేస్తుంది. అందుకోసమే మీకు సన్ స్క్రీన్ అనేది బెనిఫిట్ అవుతుంది. మీకు ఒకవేళ డల్ స్కిన్ ఉండి డ్రై స్కిన్ ఉంటే కనుక దానికి మీరు మాయిశ్చరైజర్ పెట్టి అప్పుడు సన్ స్క్రీన్ పెట్టొచ్చండి. సన్ స్క్రీన్ పెట్టినప్పుడు మీకు బాగా జిడ్డుగా ఉంటుంది, కానీ ఆ సన్ స్క్రీన్ పెట్టినప్పుడు మీకు ఆ లేయర్ అనేది ఫామ్ అయినప్పుడు మీకు చర్మానికి మీకు అక్కడ మీకు బాగా ప్రాబ్లం అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ సన్ స్క్రీన్ వాష్ చేసినాక మీ స్కిన్ మీకు మామూలుగానే ఉంది, ఇంకా బ్రైట్గా ఉంది, బెటర్గా ఉంది అని అనిపిస్తే ఆ సన్ స్క్రీన్ మీ చర్మానికి సెట్ అయినట్టుగా. నేను ఆక్వాలాజికా సన్ స్క్రీన్ కొనుక్కుంటాను సార్, నేను బయట ఆన్లైన్లో దొరుకుతున్న సన్ స్క్రీన్ కొనుక్కుంటానంటే అలా కాదండి. మీకు మంచి నానో ఎన్క్యాప్సులేటెడ్ మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ వాడితే మీ చర్మం పైన మంచి బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. చర్మం పైన మనకు ఒక కవచం లాగా మారి, ఈ కవచం లాగా మారిన దానికి మనము రెగ్యులర్గా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. డల్ స్కిన్కి, డ్రై స్కిన్కి మనం చర్మం పైన ఇది పెట్టినాక మనకి మంచిగా మాయిశ్చరైజరే కాకుండా రాత్రిపూట సీరమ్స్ కూడా పెడుతూ ఉంటే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మంలో మనకి ఏ విధమైన మార్పులు చేయాలి అనే దాని గురించి అని నేను మీకు చెప్పాను. మనకి చర్మానికి ఏ విధంగా సన్ స్క్రీన్స్ వాడాలో అనే దాని గురించి అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నా ఛానల్కి వచ్చి పాత వీడియోస్ కొన్ని చేసి దానికి పూర్తిగా చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది సన్ స్క్రీన్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి అని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి వీడియో మీకు ఒక ఇన్ఫర్మేషన్ తోటి, అవేర్నెస్ తోటి ఎందుకు చేస్తున్నానంటే మీకు ఇది ఎంత తెలుసుకుంటే అంత జాగ్రత్తలు పడుతూ మీ చర్మాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఇలాంటి సందేహాలు ఎన్ని ఉన్నా కానీ మీరు మాకు ఆన్లైన్ కన్సల్టేషన్లు అయినా చేయొచ్చండి. లేదంటే మీరు మా సెంటర్కి వస్తే తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీ చర్మం పైన మంచిగా డయాగ్నోసిస్ చేసి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మీ చర్మం పైన దాన్ని సాల్వ్ చేయటానికని ఎంతోమంది పేషెంట్స్కి ఇక్కడ బెనిఫిట్ అయిందండి. మీరు తప్పకుండా నా సెంటర్కి వస్తే తెలుస్తుంది ఎంత టెక్నాలజీ యూస్ చేస్తున్నాం, ఎంత టెక్నిక్స్ని యూస్ చేస్తున్నాం, మీ చర్మానికి మీ ఓన్ స్కిన్ కలర్కి, మీ టోన్కి తీసుకురావడానికని ప్రయత్నం చేస్తున్నాను.
నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మీరు ఈ వీడియోని లైక్ చేసి దయచేసి మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, మీ పిల్లలకి ఎవరికైనా కానీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ సేఫ్గా ఉంటాయి, జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి ప్రోత్సహించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. నమస్తే.